కమింగ్ టు ఫుడ్, హాస్టల్, అకామిడేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి. మరి దీని గురించి మీరేమంటారు? వీఆర్ ప్రొవైడింగ్ అవర్ ఓన్ హాస్టల్స్. మన రీసోర్స్ హాస్టల్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి. మీకు ఫుడ్ పరంగా కూడా మన ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. చెఫ్స్ కూడాను మన దగ్గర నుంచే వెళ్ళారు. మన గుంటూరు, వైజాగ్ నుంచి కూడా చెఫ్స్ వెళ్ళడం జరిగింది. మన ఇండియన్ చెఫ్స్ అందుబాటులో ఉన్నారు. మన ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. అండ్ అకామిడేషన్ పరంగా మీరు ఎక్కడ కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. మేము ప్రొవైడ్ చేసేది కూడా 2 స్టార్ 3 స్టార్ హోటల్స్ ని వీ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ హాస్టల్స్. సో స్టూడెంట్ కి ఫెసిలిటీస్ పరంగా, హాస్టల్స్ పరంగా మీరు ఎక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్స్ కి మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కి మా ఓన్ హాస్టల్స్ అండ్ మన ఇండియన్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా తరఫు నుంచి. సో అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి సార్, ఏ విధంగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఒకసారి. ఇప్పుడు మన అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏ విధంగా అయితే మెయిన్ గా హాస్టల్స్ దగ్గర నుంచి చూసుకున్నా మనది ఏ విధంగా అయితే రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ ఇక్కడ ఇండియాలో ఏ విధంగా అయితే ఉందో, సేమ్ అదే విధంగా జార్జియాలో కూడాను మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా కూడా మనది కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ అండి, రీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC. సో ఎక్కడికి వెళ్ళినా పేరెంట్ డైరెక్ట్ ఓన్లీ రీసోర్స్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడితే, తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా MBBS మనం చదువుకోవాలనుకుంటే అబ్రాడ్ లో, యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్ రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిల్సుఖ్ నగర్. ఈ దిల్సుఖ్ నగర్ వచ్చేసి మన మెయిన్ రీసోర్స్ కార్పొరేట్ ఆఫీస్ అండి. డైరెక్ట్ గా నేనే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ ఆఫీసెస్ ఇన్ విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి. 10 years, మోర్ దాన్ 10 years ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అక్కడ మనకు అందుబాటులో ఉన్నారండి. పాస్పోర్ట్ అప్లికేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి EQ దగ్గర నుంచి మన మినిస్ట్రీ, అక్కడ మినిస్ట్రీ అప్రూవల్స్, ఇక్కడ మినిస్ట్రీ అప్రూవల్స్, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ వాటి గుర్తింపు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అపాస్టిల్ చేయించడం, HRD అటెస్టేషన్స్, ఇవన్నీ ప్రాసెస్ ఇంక్లూడింగ్ VFS అప్లికేషన్, వీసా అప్లికేషన్, జియో కాన్సెట్ అప్లికేషన్ల వరకు మొత్తం మేమే దగ్గర ఉండి అన్ని మేము క్లారిటీగా అన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మేమే అన్ని కంప్లీట్ చేస్తాం. అండ్ స్టూడెంట్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా ఇక్కడ నుంచి ఫ్లై అయ్యే విధంగా మన ప్రాసెస్ ఉంటుందండి. సో చాలా మంది ఇంకా MBBS చేయాలి అనుకుంటారు, ఫారెన్ వెళ్దాము అనుకుంటారు, సరైన గైడెన్స్ లేక డ్రాప్ అవుతూ కూడా ఉంటారు. కొందరు ఫైనాన్షియల్ గా ఆలోచించచ్చు, ఎలా వెళ్ళాలో తెలియక కూడా ఆగిపోయే వారు ఉంటారు. సో వారి కళని డ్రాప్ చేసుకుని చాలా సఫర్ అవుతూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి సార్? మీరు ముందుగా ప్రతి పేరెంట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ కన్సల్టెంట్. ముందు ట్రాన్స్పరెంట్ గా ఉన్న కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి మేము మా తరఫు నుంచి మేము మాట్లాడాలంటే రీసోర్స్ తరఫు నుంచి మేము చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రతి అడ్మిషన్ ప్రొసీజర్ కానివ్వండి, స్టూడెంట్స్ దిగాక అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫుడ్ పరంగా కానివ్వండి, యూనివర్సిటీస్ పరంగా కానివ్వండి, అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో మేము అందుబాటులో పెట్టాం. మీరు అన్ని వెరిఫై చేసుకోవచ్చు. ప్రతి విలేజ్ లెవెల్లో, ప్రతి మండల్ లెవెల్లో మన స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు జార్జియాలో. కావాలంటే వాళ్ళ పేరెంట్స్ ని వెళ్ళి కలిసి ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఎలా ఉందని చెప్పి అన్ని వెరిఫై చేసుకుంటూ స్టెప్ తీసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఇప్పుడు యూనివర్సిటీస్ మీరు ఒకవేళ చూస్ చేసుకునే ముందు, ఇంతకుముందు నేను చెప్పినట్టు వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ కంట్రీ ర్యాంకింగ్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. 4ICU ర్యాంకింగ్ కానివ్వండి, QS వరల్డ్ ర్యాంకింగ్ కానివ్వండి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ కానివ్వండి, US న్యూస్ టైమ్ రిపోర్టింగ్ ర్యాంకింగ్ కానివ్వండి, ఏదైనా కూడాను అన్ని కరెక్ట్ గా వెరిఫై చేసుకొని యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తెలుసుకోండి. ఆ కంట్రీలో ఏ ర్యాంక్ ఉంది, వరల్డ్ ర్యాంక్ ఎలా ఉంది, అవి చూసుకున్న తర్వాత స్టెప్ తీసుకోవచ్చు.